లేఅవుట్ ఎంత బావుందో కదా. దీన్ని అధికార పార్టీ నేతలు అక్రమాల పునాదులపై వేశారు. గతంలో ఇక్కడ కేసీ కెనాల్కు చెందిన లష్కర్ భవనం ఉండేది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేయించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలా కూల్చేసిన భవనం వెనుకే వెంచర్ వేశారు. జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు మైదుకూరు రహదారి వెంట ఉన్న బొజ్జవారిపల్లె వద్ద సాగించిన కబ్జా పర్వానికి సాక్ష్యమిది. ఇది ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ లాడ్జి వెనుక వైపున వైకాపా నేత నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం. దీన్ని ఏకంగా కొత్తపల్లె కాలువకు చెందిన ఉపకాలువపై నిర్మిస్తున్నారంటే ఎంత దర్జాగా కబ్జా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు అధికార పార్టీకే చెందిన వార్డు సభ్యుడొకరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక రాజంపేట మండలం తాళ్లపాక రెవెన్యూ పరిధిలోని ఎర్రబల్లి సమీపంలో 3.5 ఎకరాల పొలాన్ని వైకాపా నేతలు ఆక్రమించుకోవడమే కాదు, ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు 30 కోట్లు. ఇది కడప వినాయక నగర్ సమీపంలో మినిస్టర్ కాలనీ పేరిట వెలిసిన వెంచర్. ఈ లేఅవుట్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులదేనని విక్రేతలు ఎరవేస్తున్నారు. అసలు ఈ వెంచర్ కు అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి. 2020 జనవరి 1 నుంచి 2023 మే 1 వరకు కడప నగరపాలక సంస్థ పరిధిలో ఊటుకూరు వద్ద సాయిమిత్ర డెవలపర్స్ కు మాత్రమే లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం ఇచ్చారు. ఆ లెక్కన అంజాద్ బాషా కుటుంబ సభ్యులదని చెబుతున్న లేఅవుట్ కు అనుమతి లేనట్టే కదా. ఇదొక్కటే కాదు, కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 వరకు అక్రమ లేఅవుట్లుండొచ్చని అంచనా. అందులో సింహభాగం వైకాపా నాయకులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వేసిన వెంచర్లే. అందుకే అనుమతుల ప్రస్తావన ఉండదు. సీఎం సొంత జిల్లానే కాదు, ఇతర జిల్లాల్లోనూ వైకాపా నాయకుల కబ్జాలకు అంతే లేదు. ఇవి కర్నూలు నడిబొడ్డులోని ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ ప్రాంతాల్లోని వసతి గృహాలు. మరమ్మతుల కోసం అధికారులు వీటిని ఖాళీ చేయిస్తే అందులోకి ఆక్రమణదారులు దూరారు. ఏకంగా 446 వసతి గృహాల్ని అనధికారిక వ్యక్తులు ఆక్రమించారని ఆర్ఎండ్బి అధికారులే స్వయంగా జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. కబ్జాకోరులకు రాజకీయ నాయకుల అండదండలుండడం వల్లే అధికారులు మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో సుమారు 121 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవలి కాలంలో వైకాపా నాయకులు మరింతగా ఆక్రమిస్తున్నారు. ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుల్ని పట్టుకుని వారి యొక్క అండదండ తీసుకుని జేసీబీలు కూడా దింపేసి మా యొక్క పంటని నాశనం చేశారు. మేము వచ్చి అడిగితే వాళ్ళు 121 సర్వే నెంబర్ ఇదంతా కూడా 120P అని చూపిస్తుంది. ఆ 120P అనేది ఇక్కడ లేదు. రౌడీలు గోండాలను కూడా తెచ్చారు, కొట్టడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు. విన్నారుగా, మఠం భూములు కాపాడుకునేందుకు వీళ్లు ఎంతగా పోరాడుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస శ్రీకాకుళం మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని దాదాపు 199 ఎకరాల బావాజీ మఠం భూములున్నాయి. ఇందులో తమ్మినేని అనుచరులు దాదాపు 10 ఎకరాలు తప్పుడు దస్తూరాలు సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డారన్నది ఆరోపణ. తాజాగా శ్రీకాకుళం జగన్నాథస్వామి ఆలయానికి ఉన్న 4 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా భూమి విలువ 10 కోట్ల పైనే పలుకుతోంది. కబ్జాల పర్వంలో వైకాపా నేతల బరితెగింపునకు పరాకాష్ట మీరు చూస్తున్న ఈ పొలాలు. నిజానికిది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్న మురపాకలోని డాబాల చెరువు. ఇందులో ఏకంగా వరి, పత్తి, కొబ్బరి, నీలగిరి, సరుగుడు సాగు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాలపైనే చెరువు గర్భాన్ని ఆక్రమించారు. అనకాపల్లి జిల్లాలోనైతే అధికారం మాది, అడిగేదెవరో చూద్దాం అన్న విధంగా వైకాపా నేతలు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. కసింకోట మండలం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్ కోసం చదును చేశారు. దీనికోసం అర్లికొండను కొంత తొలిచేశారు. ఆ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు. ఈ వ్యవహారమంతా మంత్రి అమర్నాథ్ ప్రధాన అనుచరుడు ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక్కడ 10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చిన అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. ఆ మరుసటి రోజే బోర్డు అక్కడి నుంచి మాయమైంది. ఈ భూదందాపై లోకాయుక్తకు ఫిర్యాదు కూడా అందింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సొంతూరైన తారువ చుట్టుపక్కలే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండను ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు 60 ఎకరాల్లో లేఅవుట్ వేసేందుకు చదును చేశారు. ఆ భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలోని 23.15 ఎకరాల దేవాదాయ భూములు కూడా ఉన్నాయి. వాటిని నిషిద్ధ జాబితాలో పెట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించినా తాత్సారం జరుగుతోంది. ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్యనేత ఆశీస్సులుండడమే కారణమనే ఆరోపణలున్నాయి. రావికమతం మండల కేంద్రంలో మండల పరిషత్కు చెందిన 1 కోటి రూపాయల విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకుడొకరు ఆక్రమించారు. న్యాయస్థానంలో మండల పరిషత్తుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమిత
నిషేధిత స్థలంలోనే సదరు నాయకుడు దర్జాగా షెడ్లు వేసుకున్నాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. గుర్ల మండలం పోలాయి వలస రెవెన్యూ పరిధిలోని చిల్లంగిమెట్టలోని 97 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 12 ఎకరాలకు కొందరు అక్రమంగా కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందారు. ఇక్కడ ఎకరా 10 లక్షలు పలుకుతోంది. నెల్లిమర్లలోని రామతీర్థం దేవస్థానానికి చెందిన ఆలయ భూముల్లోనూ అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధిలోని చెరువులను చదును చేసి ప్లాట్లు వేసి గజం 8,000 నుంచి 12,000 మధ్య విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలుండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఇలా వైకాపా నేతలు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ జాగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. తప్పుడు పత్రాలతో చెరబడుతున్నారు.